ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వవిజ్ఞాన వేదపాఠాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి క్రీస్తునందు సహోదరి సోదరులకు దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మనము సమయం పోనీయక సద్వినియోగం చేసుకుంటూ నేరుగా లేఖన కాంతిలోనికి మనం ప్రయాణం సాగిద్దాం. నేటి మన ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెండ్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, నీవు అపర కృపాశీలుడవు, అత్యంత ప్రేమగల్ల దేవుడు. నిన్ను నువ్వు కనుపరుచుకుంటేనే తప్ప ఎవడును నిన్ను వెతికి పట్టుకోజాలడు. నేను ఎవరికి తెలియద్దు అని నువ్వు అనుకుంటే నిన్ను తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు. నా తండ్రి, నీకు మించిన పదార్థము లేదు, నీకు మించిన వ్యక్తి లేడు, నీకు మించినది ఏదీ లేదు. సకల జగత్తుకి అతిథుడవైన దేవా, ఈ సమయములో మీరు ఇక్కడ కూర్చొని మాట్లాడి వింటున్న వారి ప్రతి హృదయాన్ని మీరు తెప్పరిల్ల చేసి, అయ్యా, ఏ విషయములో అజ్ఞానులమై ఉన్నామో ఆ విషయములో మమ్మల్ని వెలిగించి నీకు దగ్గర చేసుకోమని మా పరమగురువు అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు స్నేహితులారా, పరమగీత గ్రంథము అదొక మధుర గీతము. పరమాత్ముడైన దేవునికి భక్త సమూహానికి ఉన్న ప్రేమ బంధమే ఈ పరమగీతం. ఇందులో మన మెదస్కు అందనివి, మానవుని జ్ఞానానికి అందనివి, అగోచరమైనవి ఎన్నో ఉన్నాయి. కానీ అవన్నీ చెప్పుకున్నటకు మనకి ఇది సమయము కాదు. కానీ ఇందులో ఒక్క మాటని జ్ఞాపకం చేసి దాని యొక్క అర్థాన్ని మీకు బైబిల్ గ్రంథము నుండి ఇంకా అనేక వచనాల నుండి మీకు తెలియపరచుదామని నేను ప్రేరేపింపబడ్డాను. ఓ రోజు ఆ వచనం గురించి మాట్లాడుకుందాం. పరమగీత గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనములో ఏమున్నదంటే, నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీది మేకల మందను పోలి ఉన్నవి. సంఘకన్యక తల వెంట్రుకలను తమ పరమప్రియుడైన పరమ సొలొమోను క్రీస్తునాథుడు మాట్లాడుచున్నాడు. గిలాదు పర్వతముని ఉచ్చరిస్తున్నాడు. గిలాదు పర్వతం మీద మేకల మందలున్నాయట. ఆ గిలాదు పర్వతం మీద ఉన్నటువంటి మేకల మందల యొక్క వెంట్రుకలు చాలా అందంగా ఉన్నాయి, ఆరోగ్యకరంగా ఉన్నాయి. అదిగో ఆ వెంట్రుకల లాగా నీ తల వెంట్రుకలు ఉన్నాయి అని భక్త సమూహాన్ని, సంఘకన్యకను పొగుడుతున్నాడు. బైబిల్లో ఒక మాట చెప్పబడిందంటే అందులో ఏదో ఒక మర్మము దాగి ఉంటుంది. దాన్ని నా పిల్లలు ఆత్మచేత ప్రేరేపింపబడి తెలుసుకొని అందులోని సారాంశాన్ని తెలుసుకొని జ్ఞానాత్మలు కావాలి. మానవులు, రక్షింపబడ్డ ఆత్మలు మన పరలోకానికి వెళ్ళాలి అంటే వాళ్ళు ఈ భూమి మీద అనేక అనుభవ జ్ఞానం పొంది జ్ఞానము కలిగిన ఆత్మలుగా వెళ్ళాలి. జ్ఞానము లేని ఆత్మలుగా అక్కడికి రావాలని ఆయన అనుకోవటం లేదు. అందుకే ఈ సాధన, ఈ ఒత్తిళ్ళు, ఈ బాధలు, ఈ కరువులు, ఈ వ్యతిరేకతలు, ఈ అవమానాలు, నిందలు, కష్టాలు ఎందుకు సంభవిస్తాయి భక్తుల కంటే, వాటిలో వీళ్ళు అనేక అనుభవ జ్ఞానాన్ని నేర్చుకొని తమ ప్రియుడైన క్రీస్తునాథుని విడనాడక ఏదైతే వాళ్ళు మనసులో అతన్ని నింపుకున్నారో, అతడు ఆ ప్రియుడు ఏదైతే వారికి బోధించాడో ఆ బోధని, ఆ సత్యాన్ని గట్టిగా పట్టుకొని వారు ఇహలోక జీవిత యాత్రను
పరిశుద్ధాత్మనే మహిమ సాగరములో వారు కొనసాగించాలి, వాళ్ళు ముందుకు సాగాలి అని ఆ ప్రియుడు అనుకుంటున్నాడు. అందుకనే మనము సత్యము తెలుసుకుందాం. ఈ గిలాదు పర్వతం మీద ఉన్నటువంటి మేకలకు అంత మంచి వెంట్రుకలు ఎందుకున్నాయి, అంత ఆరోగ్యకరమైన వెంట్రుకలు ఎందుకున్నాయి? ఆ వెంట్రుకలతో ఈ యొక్క సంఘకన్యక వెంట్రుకలను ఎందుకు పోలుస్తున్నాడు ఆ పరమప్రియుడు? ఇది ఒక్క విషయాన్ని మేము తెలుసుకుందాం ఈరోజు. దీనికి ముందు కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి మిత్రులారా. ఈ గిలాది పర్వతం మీద మేకలు మాత్రమే ఉండవు, మేకలు ఒకటే ఉండవు. మేకలు మాత్రమే ఉంటే, గొర్రెలు మాత్రమే ఉంటే గుంపులు, వాటికి ఎవరు కాసేవాళ్ళు లేకపోతే వాటిని తోడేళ్ళు తినేస్తాయి. మంద ఉన్నదంటే కాపరి ఉంటాడు. సో ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి కొన్ని విషయాలను మనము కొన్ని లేఖనాలతో వాటిని పరిశీలించి తెలుసుకొని మనం కొన్ని సత్యాలను నేర్చుకుందాం. మొదట కీర్తన గ్రంథములో ఒక వచనం ముందు చదువుకుందాం. 63వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చదువమ్మ. 63వ కీర్తన 4వ వచనం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నది. చాలు. దావీదు రాత్రి కాలములో ఏమి ధ్యానిస్తున్నాడో? వాక్య ధ్యానం. ఆయన దివరాత్రములు వాక్యమునే ధ్యానిస్తున్నాడు, ధర్మశాస్త్రమును ధ్యానిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని దేవుని సేవకుడైన దావీదు ధ్యానిస్తుంటే ఆయనకి ఏం దొరికినట్లయిందంట? క్రొవ్వు మెదడు దొరికినంత. క్రొవ్వు మెదడు ఆహారములో చాలా బలమైన ఆహారము, మళ్ళీ రుచికరమైన ఆహారం. అలాంటి కొవ్వు మెదడుతో వాక్యాన్ని ఎందుకు పోలుస్తున్నాడంటే అంతటి రుచికరమైన మర్మములను, దైవ సత్యములను, భవిష్యత్తు దేవుని చిత్తమును నేను కనుగొనుచున్నాను, నాకు మరి ప్రత్యక్షపరచబడుచున్నది కనుక నాకు కొవ్వు మెదడు దొరికినట్టు ఉంది. దేవుని సేవకుడు మొదట నింపబడాలి. దేవుని సేవకుడు నింపబడిన తర్వాతనే మరి దేవుళ్ళరా తన ప్రజలను నింపడానికి వీలుగా ఉంటుంది. దేని చేత నింపబడాలి? వాక్యము చేత నింపబడాలి. దైవ చిత్తము వాక్యములో ఏమున్నదో ఆ కాలములను బట్టి, ఆ సమయములను బట్టి, ఆయా సమయాలలో దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ కాలాలలో అప్పుడున్న సేవకులు దాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకున్నటకు అపేక్షించాలి. ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించను అనే సంగతి ప్రతి తరములో సేవకునికి తెలిసి ఉండాలి. కనుక దేవుడు ఆ తరములో అండుకుంటున్న సంగతి ఏ సేవకుడైతే గ్రహించక ఈ లోక సంబంధమైనటువంటి ముచ్చట్లో టైం వేస్ట్ చేసి మరి ప్రసంగాలను వారికి అనుకూలంగా మరుచుకొని సంఘానికి బోధిస్తారో ఆ సంఘము దేవునికి మరి సంఘముగా, మరి బలమైన సంఘముగా, ఎత్తబడే సంఘముగా ఉండదు. అందుకని మొట్టమొదట సంఘము శుద్ధి కావాలి అంటే బోధ శుద్ధమైనది ఉండాలి. ఆ బోధ శుద్ధమైనది ఉండాలంటే సేవకుడు వాక్యాన్ని ధ్యానించగలిగినవి ఉండాలి. సేవకుడు అంటే సంఘానికి కాపరి. సంఘము ఒక మంద, గొర్రెల మంద, సేవకుడు ఒక కాపరి. ఇది మీకు తెలిసిన విషయమే స్నేహితులారా. మరి సేవకుడు ఒక రకంగా సంఘానికి తల్లి లాంటివాడు, మరి తండ్రి లాంటివాడు కూడా అవుతాడు. తల్లి లాంటివాడు. తల్లి ఏం చేస్తుందంటే పిల్లలకి మరి తన సాన్యము, తన పాలు ఇచ్చి పోషిస్తుంది. బిడ్డకు, చంటి బిడ్డకు ఎక్కడి నుంచి ఆహారం వస్తుంది? తల్లి నుండే రావాలి. తల్లిలో ఏ లోపము లేకుండా ఆరోగ్యకరంగా ఉంటేనే ఆ బిడ్డ ఆరోగ్యకరంగా. తల్లిలో ఏదన్నా జ్వరమో, ఏదన్నా వైరల్ ఫీవరో, మరి తల్లిలో ఏదన్నా వ్యాధి ఉంటే ఆ తల్లి నుండి వచ్చే పాలు ఆ బిడ్డ త్రాగితే ఆ బిడ్డ కూడా వ్యాధిగ్రస్తురాలు అయిపోతుంది. అలాగే మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక మరి 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవమ్మా. అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. ఎలా ఉన్నాడట పౌలయ్య చెప్తున్నాడు? సన్యమిచ్చు తల్లి వలె, అంటే పాలిచ్చు తల్లి వలె, పాలిచ్చు తల్లిలాగా మేముంటిమి మీకు. అంటే సంఘానికి సేవకుడు పాలిచ్చు తల్లి అంటుంది లేఖనం. ఆ పాలు పరిశుద్ధమై ఉండాలి. పాలులో ఏమిలా కల్తీ అయిపోయి వ్యాధి ఉండి రోగం ఉంటే
ఆ పిల్లలు ఎలాగా ఆరోగ్యంగా ఉంటారు? తల్లి ఏది పడితే తినేసి బాలింత 2-3 నెలల పిల్ల, ఆ తల్లి బాలింత 3 నెలలు 4 నెలల పిల్లోడు 5 నెలల పిల్లోడు అప్పుడు మరి ఆ తల్లి ఏది పడితే అది తన నోటికి ఏది రుచి అయితే అది తినేసి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ఆ తల్లిలో ఉన్న లోపాలు ఆ బిడ్డలోకి వచ్చి ఆ వ్యాధి పాలతో ఆ బిడ్డ అనారోగ్యానికి గురవుతుంది. ఇది ఎంత సత్యమో, ఇదిగో సేవకుడు అడ్డదిడ్డమైన మరి బోధలు, తనకు మనసుకు నచ్చిన బోధలు. చిన్నపిల్లలకి ఏం తెలుసు అంటే, చంటి పిల్లలకు మా అమ్మ పాలు బాగలేదు, అమ్మ పాలు గిట్లున్నాయింది, మరి నువ్వు మంచి తిండి తింటలేవా అని ఆ బిడ్డలు అడుగుతారా? చంటి పిల్లలు అడగరు, మాటలు రావు, వారికి ఏం తెలియదు. అలాగే సంఘానికి కూడా మరి రక్షింపబడ్డ సంఘానికి బాప్తిసం తీసుకున్న పిల్లలకి ఏం తెలుసు? వారికి ఏం తెలియదు, వాళ్ళకి మంచి చెడు తెలియదు, బైబిల్ తెలియదు. వారికి బైబిల్ను తెలియపరిచి రక్షకుల్ని తెలియపరిచి వారి ఆరోగ్యవంతులుగా పెంచే బాధ్యత తల్లి లాంటి సేవకుని చేతిలో ఉంటుంది. కనుక సేవకుడు శ్రేష్టమైన వాక్య ధ్యానం చేయాలి, శ్రేష్టమైన ప్రసంగాలను చేసుకోవాలి, సంఘానికి ఆరోగ్యకరమైన ప్రసంగాలు చేయాలి, హితబోధ చేయాలి. స్వార్థం యొక్క తన స్వార్థం కొరకు కొన్ని వచనాలను వాడుకోకూడదు. ఇష్టం వచ్చినట్టు ఎవరి దగ్గరను ఎక్కడో అడ్డదిడ్డమైన తన లాభము కొరకై మరి బోధలు చేయకూడదు. నష్టమైన లాభమైన క్రీస్తు చెప్పినట్టు అపోస్తుల బోధే మరి చెప్పాలి. అప్పుడే సంఘము ఆరోగ్యంగా ఉంటుంది. యెషయా గ్రంథం 60 అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవమ్మా. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. రాజుల చంటి పాలు తాగెదవు. రాజులు మొగోళ్ళు కదా, వారి పాలెట్లా తాగుతారు వీళ్ళు? దేవుడారా, ఆ రోజుల్లో దేవుడు ఇశ్రాయేలు మీద నియమించిన రాజులే మరి ప్రవక్తలే కాపరులుగా ఉన్నారు. ఆ ప్రవక్తలను రాజుల కంటే గొప్పవాళ్ళు. వారి చంటిపాలు అనగా వారు బోధించే బోధలు, వారి నడవడిలో వాళ్ళందరూ బాగుపడాలి అంటే అక్కడ కూడా మరి సంయమించు తల్లి వలనే కనపడుతున్నారు సేవకులు, బోధకులు. కీర్తన 23:1 చదవమ్మా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. రైట్, పచ్చిక గల చోట అంటే ఆరోగ్యకరమైన ఆహారము దొరికే చోట నా దేవుడు నన్ను పరుండ చేస్తున్నాడు అంటున్నాడు దావీదు. కనుక సేవకుడు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని భుజించాలి. అతడు భుజించి నింపబడితేనే సంఘాన్ని ఆరోగ్యకరంగా నింపగలడు. తనే నింపగల ఆరోగ్యకరమైన ఆహారముతో నింపబడినప్పుడు, తల్లే మంచి ఆహారము భుజించినప్పుడు మరి బిడ్డకు మంచి పాలు ఎక్కడి నుంచి వస్తాయి? కనుక నువ్వు ఏది విత్తుతావో అదే పంట కోస్తావు అంటున్నది లేఖనం. దేవులారా, కనుక కాపరి మరి మంచి మంచి పచ్చిక బయళ్ళ మీద మంచి ఆహారము దొరికే చోట వాటి గొర్రెలను మేపాలి. రైట్, ఇప్పుడు గిలాదు పర్వతం కోసం చెప్పుతాను ఇవన్నీ అంటున్నాడు ఏంటబ్బా అని మీరు అనుకుంటున్నారా? అక్కడికి వస్తున్నాను. దేవులారా, ఈ గిలాదు పర్వతం ఎక్కడున్నదంటే యోర్దాను నది దగ్గర ఉన్నది. సంఖ్యాకాండము 32:1 నుంచి కొన్ని వచనాలు చదువమ్మా. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొని వారు వచ్చి మోషేను యాజకుడగు ఎలియాజరును సమాజ ప్రధానులతో ఆతారోతు, దీబోను, యాజేరు, నిమ్రా, హెష్బోను, ఏలాలే, షేబాము, నెబో, బెయోను అను స్థలములు అనగా ఇశ్రాయేళ్ల సమాజము ఎదుట యెహోవా జయించిన దేశము మందలకు తగిన ప్రదేశము. నీ సేవకులమైన మాకు మందలు కలవు కాబట్టి మా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల మమ్మను యోర్దాను అద్దరికి దాటింపక నీ దాసులమైన మాకు ఈ దేశమును స్వాస్థ్యముగా ఇమ్మనగా. అక్కడ ఏంటంటే దేవులారా, యోర్దాను నది దాటక ముందు అక్కడ ఒక మాట మనం చదివాము. గిలాదు పర్వతం. ఎన్నో వచనం అది? మొదటి వచనం. గిలాదు పర్వతంలో వారికి మందలు ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎవరైతే గోత్రములకు మందలు, మేకల మందలు, పశువులు ఎవరికి ఎక్కువ ఉన్నాయో వారు మోషతో మాట్లాడుతున్నారట, అయ్యా దీన్ని దాటించి మమ్మల్ని అక్కడ తీసుకెళ్లకుండా దయచేసి ఈ ప్రాంతం మాకు ఇవ్వండి, ఇక్కడే మేము బ్రతుకుతాం, మాకు మందలు ఎక్కువ ఉన్నాయి, మీ దాసులమైన మాకు ఈ ప్రాంతము గిలాదు పర్వత ప్రాంతం మాకు కావాలి, ఇక్కడ అద్భుతమైన పచ్చటి చెట్లు, మంచి కూర మొక్కలు, మంచి మేత, మంచి ఆహారం ఉన్నది, మేము మా మందలతో మేము మంచిగా బతుకుతాము అని అడుగుతున్నారట. అంటే దేవుడారా, విషయం ఏంటంటే గిలాదు పర్వతము ప్రాంతము ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రాంతం. ఆదికాండం 31:22 చదవమ్మా.
యాకోబు పారిపోయానని 3వ దినమున లాబానుకు తెలుపబడెను. అతడు తన బంధువులను వెంటబెట్టుకొని 7 దినముల ప్రయాణమంత దూరము అతన్ని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతన్ని కలిసి రైట్. యాకోబు లాబాను తన మామ, యాకోబు తన భార్యలను తీసుకొని చెప్పకుండా పారిపోయాడు. అయితే అతన్ని తరుముతూ ఈ లాబాను బయలుదేరి వస్తూ ఎక్కడ కలుసుకున్నాడట? గిలాదు పర్వత ప్రాంతము. అక్కడే ఆ గిలాదు ప్రాంతంలోనే మరి యాకోబు మరి లాబాను నీకు నాకు ఏ గొడవ లేదని అక్కడ ఒక రాయిని నిలిపి బలిపీఠం నిలిపి ప్రమాణాలు కూడా చేసుకుంటారు. ఇర్మియా గ్రంథము 8:22 ఒకసారి చదవమ్మా. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, ఏ వైద్యునుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది. గిలాదులో ఏముంటది? గుగ్గిలం ఉంటుంది. గిలాదులో ఏముంటది? ఔషధ మొక్కలు ఉంటాయి. గిలాదులో వైద్యులు ఉంటారట. వైద్యులు ఎందుకు గిలాదులో వైద్యులు ఎక్కువ మంది ఉంటారంటే అక్కడ స్వస్థపరచుటకు కావలసిన ఔషధ మొక్కలు విస్తారంగా ఉంటాయి. మంచి స్థలం అండి గిలాదు. అక్కడ వెళ్ళిన వాడు అక్కడ గాలి పీల్చుకున్నా, అక్కడ చెట్టు ఔషధ మొక్కలను ఔషధము తాగినా, మందులు తిన్నా వారి వ్యాధులు పోగొట్టుకొని వస్తారట. అందుకే నువ్వు నా జనులు స్వస్థత నొందుట లేదా, గిలాదులో వైద్యులు లేరా, అక్కడ గుగ్గిలము లేదా, అక్కడ ఔషధ మొక్కలు లేవా అని అంటున్నాడు. 46:11 చదవమ్మా. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు. దేవుడు అంటున్నాడు విస్తారమైన ఔషధములు ఉంటాయట, గిలాదు తెచ్చుకుంటావు కానీ నా ఆజ్ఞ లేని నేను ఏం స్వస్థత కలగదులే అంటున్నాడు. తర్వాత ముచ్చట. కానీ గిలాదులో ఏముంటుంది? ఔషధ మొక్కలు. స్వస్థత కలుగుతుంది, మనుషులకు స్వస్థత కలుగుతుంది, పశువులకు మంచి మేత దొరుకుతుంది. ఆహా, జీవములకు జీవరాశులకు అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆ భూమి అండి అక్కడ సారవంతమైన భూమి. అందుకే గిలాదు పర్వతము మేకల మందను పోలి ఉన్నాయి అని సంఘకన్యకు ఎలా ఉండాలి? వెంట్రుకలు ఆరోగ్యకరంగా, దేహము ఆరోగ్యంగా ఉంటే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. దేహంలో షుగర్ వచ్చింది, అనేక బీపీ షుగర్లు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి, వెంట్రుకలు ఊసిపోతాయి. టైఫాయిడ్ మలేరియా వచ్చింది, వెంట్రుకలు ఊసిపోతాయి. వెంట్రుకలన్నీ పెద్ద తెల్లగా అయిపోతాయి, పొడిపొడైపోతా ఉంటాయి. వెంట్రుకలు నల్లగా మంచిగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకే ఉంటాయి. చూడండి, కనుక వెంట్రుకలను ఎందుకంటున్నాడంటే సంఘము ఆరోగ్యంగా ఉందట. మరి ఏం తిన్నది కావచ్చు ఆమె? గిలాదు పర్వతం మీది మేకలు తినేటువంటి మేత అనగా సారవంతమైన ఆహారం భుజించిన కన్యక. చూశారా? అంటే మంచి వాక్యము బోధతో పెంచబడిన దానా అని అర్థం. సో సంఘము ఎందుకు ఎలా ఆరోగ్యంగా ఉంటుంది అంటే సేవకుడు ఆరోగ్యవంతుడై ఉండాలి. బిడ్డ ఎప్పుడు ఆరోగ్యవంతురాలు అవుతుంది అంటే తల్లి ఆరోగ్యవంతురాలై ఉండాలి. కనుక సేవకుడు ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని ఎప్పుడైతే తింటాడో మొదట నింపబడాలి. నేను దివరాత్రములు వాక్య ధ్యానము చేసి తిని నీ వాక్య ధ్యానము చేస్తుండగా ధ్యానిస్తుండగా తండ్రి నాకు కొవ్వు మెదడు దొరికినట్టు అంటే నింపబడాలి. వాక్యము చదవాలి, నేర్చుకోవాలి, కష్టపడాలి, రాత్రి పగలు దేవుని దగ్గర గోజాడాలి, గంటల ప్రార్థన చేయాలి, అనేకుల కొరకు కన్నీరు విడవాలి, విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, అన్నిట్లో ఉండాలి. సేవకుడు దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉండాలి. అప్పుడు దేవుని లోపల నుంచి వస్తున్న ఆరోగ్యకరమైన ఆహారము సేవకుడు మొదట నింపబడి, తల్లి నింపబడి బిడ్డలకు పోస్తుంది. అంటే గిలాది పర్వతములో జంతువులు మరి మందలు మరి మనుషులు ఎంత ఆరోగ్యంగా ఉంటారో అలాగున సేవకుని హృదయము గిలాదు పర్వతము కావాలి. గిలాదు పర్వతం మీద ఏమేమి దొరుకుతాయట? ప్రతి వ్యాధికి ఔషధములు దొరుకుతాయి. అక్కడ వైద్యులు ఉంటారట. అక్కడంతా ఏది మేత మేసినా, ఏది మేసినా, ఏ మందైనా, ఏ జంతువైనా అక్కడ తిన్నది అంటే అది అక్కడ ఉంటుంది అంటే అది వాతావరణంలో అది ఆరోగ్యకరంగా మంచిగా ఉంటాయట. వాటి మేకల వెంట్రుకలు ఇలా నున్నగా కలరేసినట్టుంటాయట, దగదగ మెరుస్తాయట. మరి మనుషులు ఎంత ఆరోగ్యం? అందరూ ఆరోగ్యంగా ఉంటారు. కనుక సేవకుని హృదయము గిలాదు పర్వతము. ఆ గిలాదు పర్వతం మీద మందల ఆరోగ్యం ఉన్నట్టు సేవకుని హృదయమే ఒక గిలాదు పర్వతం అయితే అక్కడి నుండి వస్తున్న వాక్యాహారము సంఘం అనే మందకు ఆరోగ్యకరమవుతుంది. అందుకనే పరమగీతములు ఎక్కడికో
చెప్పుకోవాలి నా కొడుకులు మర్మమునని చెప్పి ఆయన గిలాదు పర్వతం మేక వెంట్రుకలతో సంఘ కన్యక వెంట్రుకలను పోలుస్తున్నాడు, మెచ్చుకుంటున్నాడు. ఎందుచేత అంటే సంఘమంతా గిలాదు పర్వతం మీద ఉన్నటువంటి ఆరోగ్యము, కరిగినటువంటి ఆహారము భుజించినటువంటి ఆ మందల్లాగా ఆరోగ్యకరమైన వాక్య బోధలతో పెంచబడిన సంఘమే పరలోక రాజ్యం పోతుంది. పరమ సొలొమోను వివాహం చేసుకుంటాడు. యోహాను సువార్త 10:11 చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మంచి కాపరి అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని, మర్మములను, సత్యములను అపేక్షించువాడే మంచి కాపరి. మంచివాన్ని పొందినవాడే మంచి కాపరి. మంచివాడెవరు? మన క్రీస్తు, నీతిమంతుడు. నీతిమంతుని అపేక్షించాలి, అతన్ని మన ఉదయంలో స్థాపించుకోవాలి, తనకు శిరస్సు వంచాలి. ఏ లాభాపేక్ష, ఏది స్వార్థము లేకుండా దేవుని బైబిల్ చదవాలి, నేర్చుకోవాలి, అది ఇతరులకు పంచిపెట్టాలి. అలాంటి సేవకుని హృదయము గిలాదు పర్వతం. హెచ్కేలు 34:10 చదవమ్మా. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జీవము తోడు నేను ఆ కాపరులకు విరోధినైతిని. నా గొర్రెలను గూర్చి వారి యొద్ద విచారించెదను, వారు గొర్రెలు మేపుట మాన్పించెదను. ఇకను కాపరులు తమ కడుపు నింపుకొన జాలకయుందురు. నా గొర్రెలు వారికి తిండి కాకుండా వారి నోట నుండి వాటిని తప్పించెదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కొంతమంది కాపరులు ఆయన అప్పచెప్పిన మందను కరెక్ట్గా కాయలేదట, అనగా తను చెప్పినట్టు బోధ చేయలేదట, అనారోగ్య పాలైపోయినాయట మందలు. అందుకనే ఆయన అంటున్నాడు, ఈ కాపర్లను నేను ఇక సహించను, శిక్షిస్తాను. ఈ కాపర్లు నాకు ఇష్టం లేదు. 14వ వచనం ఏమన్నా చూడ. 14వ వచనంలో, నేను మంచి మేతగల చోట వాటిని మంచి మేతగల చోట నా గొర్రెలను నేను మేపుకుంటాడట ఆయన. దేవులారా, అదే పరిస్థితి వస్తుంది. సరైన మంచి ఆహారము, ఆరోగ్యకరమైన హితవాక్యాన్ని నువ్వు బోధించకపోతే సంఘానికి, ఆయన నీ చేతుల నుండి ఆ సంఘాన్ని తీసేసి తనే మేపుకుంటాడు అంటున్నాడు అక్కడ. నా గొర్రెలకు మంచి ఆహారం పెట్టుకుంటా, ఆరోగ్యకరమైన మేత. కనుక గిలాదు పర్వతము లాంటి హృదయము ఎప్పుడైతే ఆ సేవకుని హృదయము గిలాది పర్వతంలాగా ఆరోగ్యకరమైన మేత ఉంటుందో అప్పుడు సంఘము కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. యెషయా గ్రంథం 56:11 చదువు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. తిండి కోసము మరి ఎగబడే సేవకులను దేవుడు ఎంత ఘోరంగా మాట్లాడుతున్నాడో మీరే చూడండి. దేవులారా, సేవకులు అంటే వాళ్ళు కాదు. సేవకులంటే సంఘాన్ని ఒక తల్లిలాగా ఆహారము పెట్టి పోషించి వారిని క్రీస్తుకు అప్పచెప్పే బాధ్యత కలిగి. అందుకే అపోస్తల కార్యం 28వ వచనంలో ఏమన్నాడు చూడండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా అది తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘాన్ని మీద మనల్ని అధ్యక్షులుగా, తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘాన్ని నీ చేతికి అప్పచెప్పాడు సేవకుడా. మనం ఎంత నమ్మకంగా అది కాపాడకపోతే ఆ తండ్రికి ఎంత దుఃఖం వస్తుందో చూడండి. కనుక మనము వాళ్ళని కాపాడి వారిని మంచి ఆహారముతో, వాళ్ళు వినకపోయినా సత్యములోకి తీసుకురావాలి. సత్యాన్ని తప్పే ప్రసక్తే లేదు. సత్య బోధనే చేయాలి. నమ్మినా నమ్మకపోయినా, మారినా మారకపోయినా, అయ్యో ఇలా చెప్తే మారతలేరు కదా, నేను ఇంకో టైప్లో బోధ చేసి వీళ్ళందరినీ కాపాడుకుంటూ వెళ్ళిపోకుండా అంటే అది కాదు. తన యజమానుడు చెప్పినట్టే మేత ఎక్కడ ఏ మేత పెట్టాలో, ఎలాంటి పచ్చిక బయల్లో మేపాలో, ఎక్కడ మేపాలో అక్కడ మేపాలి. అందుకే తిమోతి రాసిన 1వ పత్రిక 4:16 చదువు ఒకసారి. నిన్ను గూర్చి నీ బోధను గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుంది. అది సేవకుడా, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండు. మాట్లాడుతుంది దేని గురించి అండి? నీ సంపాదన గురించి, నీ అందం గురించి, నీ అవసరాల గురించి జాగ్రత్తగా ఉండు కాదు అక్కడ. అసలు ఆ ప్రసక్తే తెస్తలేడు అక్కడ. నువ్వు ఏం చెప్పుతేంది, ఎలా చెప్పుతేంది, అనేకులని సంపాదించు అని అంటలేడు అక్కడ. ఎవరు ఎక్కువ మందిని సంపాదించి, ఎవరు పెద్ద చర్చి కడితే వానికి పరలోకం అని అంటలేడు అక్కడ. ఎవడు సినిమా హీరోలాగా అందంగా ఉంటే
ఫోజులు ఇస్తే పరలోక రాజ్యంలో ఉన్నత స్థలం అని అంటలేదు అక్కడ. అసలు దానికి సంబంధమే లేదు. దేవుడు ఏమంటున్నాడు అక్కడ, నిన్ను గూర్చియు, నెంబర్ 1 నీ గురించి నువ్వు అంటే నీ రక్షణను కాపాడుకో. నీ రక్షణను కాపాడుకుంటూ నీ బోధ వినేవారిని కాపాడుకో. నిన్ను గుర్చియు నీ బోధ గురిచియు, నిన్ను గురిచియు నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండి, అప్పుడు ఉంటే అలా ఉంటే నిన్నును నీ బోధ వినేవారిని రక్షించుకుంటావు. ఒకవేళ నిన్ను గురిచియు నీ బోధన గురించి నువ్వు జాగ్రత్త పడకపోతే నువ్వు పోతావు, నీ బోధ వినే వాళ్ళు పోతారు అన్నట్ట కాదా? అన్నట్ట ఏముంది? అదే రాయబడింది అక్కడ. నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త పడమంటున్నాడంటే, జాగ్రత్తగా ఉంటే నీవు నీ బోధ విన్నవారు రక్షింపబడతారు. నువ్వు జాగ్రత్తగా లేకుండా విచ్చలవిడిగా బోధిస్తే నీవును నీ బోధ విన్నవారు వెళ్ళిపోతారు నరకానికి అన్నట్టే. అందుకే సేవకుని హృదయం గిలాదు పర్వతము కావాలి. సేవకుని ముందుకొచ్చి కూర్చున్నది మంద అంటే అందరూ ఆరోగ్యవంతులు అయిపోవాలి, అందరికీ హితవాక్యము దొరకాలి, అందరికీ సత్యములు స్థాపింపబడాలి. అవి ఉంటే ఉంటారు, పోతే పోతారు. సత్యములు ఎంతమంది ఉంటే అంతమంది పరలోకం. కానీ నువ్వు మాత్రము అదే మేత పెట్టాలి, ఇంకో మేత పెట్టకూడదు. ఎక్కడో రుచికరంగా ఉందని, ఏదో మంచిగా అనిపిస్తుందని చాలామంది ఆ బోధ చేస్తే అందరూ పైసలు ఇస్తున్నారని, కానుకలు వస్తున్నాయని చాలామంది వస్తున్నారు, పెద్ద చర్చ అవుతుందని ఆయనలాగా నేను డబ్బింగ్ చేసి మార్చేసుకుంటా నా బోధ అనుకోవడం చాలా పొరపాటు. బైబిల్ ఏది చెప్పిందో అదే చేయాలి. ఎవరు నమ్మకస్తులు? తుది శ్వాస వరకు తనను గురించి, తన బోధన గురించి జాగ్రత్తగా పడువాడే నమ్మకస్తుడు దేవునికి. 2వ దినవృత్తాంత గ్రంథము 20:20 ఏముందో చూడండి. సేవకునికి ఏ స్థానం ఇచ్చిండో దేవుడు చూడండి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పారు. రైట్. మీ దేవుడైన యెహోవాను నమ్ముకోండి, ఆయన ప్రవక్తను నమ్ముకోండి. ఏమండి, దేవుణ్ణి నమ్ముకోవడమా సేవకులను నమ్ముకోవడమా అంటే బైబిల్ చెప్తుంది దేవుణ్ణి నమ్మండి, సేవకుని నమ్మండి అని సంఘంతో చెప్తున్నాడు. అంటే సేవకుని ఏ స్థానంలో పెట్టాడు దేవుడు? క్రీస్తుకు ప్రతిబింబాలు, ఆయన వెలుగును చూపించేవారు, ఆయనకు మాదిరిగా ఉండేవాళ్ళు, కనపడుతున్న చిన్న క్రీస్తులండి సేవకులు. అంత గొప్ప స్థానము. ఇంత గొప్ప స్థానములో ఉన్న మనము నిమ్లరా సంఘానికి ఎక్కడెక్కడి నుంచో అడుక్కొచ్చి ఎత్తుకొచ్చిన చెత్త చెదారము తినిపిస్తావా? సారవంతమైన గడ్డి, సారవంతమైన మేత, ఆహా తేనె లాంటి వాక్యాన్ని బోధించి వారిని ఆరోగ్యవంతులను చేస్తావా? క్రీస్తు నీకు ఇస్తున్నాడు. ఆహా ఎంత స్థానం అంటే, నా తర్వాత భూమి మీద నువ్వేరా నా కుమారుడా అని సేవకులు అంటున్నాడు. సంగమా, సేవకుని నమ్మండి, దేవుణ్ణి నమ్మండి. దేవుణ్ణి నమ్ముతున్నా కానీ సేవకుని నమ్మ అంటే కుదరదు. సత్యం బోధిస్తున్న సేవకులను కూడా మీరు నాలాగే నన్ను నమ్మినట్టే నమ్మాలి. నమ్మకం లేకపోతే సేవకుని బోధ మీద మీరు రక్షింపబడరు. సంఘమా, సంఘానికి చెప్తున్నారు, సంఘము రక్షింపబడదో. ఏ వ్యక్తి అయితే సేవకుని మీద వ్యతిరేకత ఉంటుందో వారేమో నీ కొరకు కన్నీరు విడిచి ప్రార్థిస్తుంటే దేవావరిని కాపాడమని, నువ్వేమో వారి మీద సనుగుకుంటూ గులుక్కుంటూ వస్తే దేవుడు ఇద్దరిని చూస్తాడు. ఇద్దరిని చూసినప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? నువ్వు ఆయన స్థానం ఉంది అనుకోసారి, నువ్వు ఎంత వినకపోయినా, నువ్వెంత రివర్స్ అయినా, నువ్వు వ్యతిరేకత చేసినా నిన్ను క్షమించాలని, నిన్ను కాపాడాలని ప్రయత్నం చేస్తున్న, ప్రార్థన చేస్తున్న సేవకుని ఇష్టపడతాడా? లేక అతను నీ మేలు కోరుతుంటే నువ్వు అతను కీడు కోరుతున్న నిన్ను ఇష్టపడతాడా? కనుక సంగమా, దేవుడు సేవకులు దేవుని ప్రతిబింబాలు. కనుక సేవకులు తల్లిలాగా ఆహారము పెట్టాలి, తాగుతున్న పిల్లలు తల్లి దగ్గర మరి నమ్మకంగా బ్రతకాలి. అప్పుడే దేవుని రాజ్యం మనందరము చేరుకుంటాం. అందుకే ఎబ్రీ రాసిన పత్రిక 13:17 మీ అందరికీ తెలుసు, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పు చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండు. అది దేవునికి లెక్క అప్పచెప్పే వారిగా సేవకులు సంఘాన్ని కాస్తున్నారు. సుమి, సంగమా గ్రహించుము. వారు దుఃఖముతో మిమ్మల్ని పరిపాలించకూడదు. దుఃఖముతో వాక్యం చెప్పుతేప్పుడు దుఃఖముతో బాధతో ఉండకూడదు. వాళ్ళు నువ్వు నీ ముందుకు వచ్చినప్పుడు ప్రార్థన చేయగారు అన్నప్పుడు హృదయపూర్వకంగా సంతోషంగా చేసేటట్టు ఉండాలి. నిన్ను గురించి లోపల దుఃఖపడుతూ ఉండకూడదు. అప్పుడు నిష్ప్రయోజనం, మీకు లాభం ఏమున్నది? అది
కనుక సంఘము సేవకునికి లోబడి ఆ ఆ క్రీస్తును సేవకుని లోపల చూసుకోవాలి. సేవకుడు క్రీస్తుకు ప్రతిబింబములాగా మాదిరిగా సంఘానికి ఉండాలి. ఇవి ఇద్దరు పట్ల ఉండవలసిన లక్షణాలు. గిలాది పర్వతములాగా సేవకుని హృదయం ఆరోగ్యకరమైన వాక్యంతో నింపబడి ఉండాలి. సేవకుని హృదయము దేవులరా దేవుని వాక్య ధర్మక్షేత్రము, వాక్య కేంద్రముగా ఆరోగ్యవంతమైనటువంటి వాక్యముతో నింపబడిన వాడిగా ఉన్నట్లయితే సంఘానికి కూడా ఆరోగ్యకరమైన ఆహారము పెట్టగలడు. ఆ సేవకుని లోపల క్రీస్తే ఉన్నాడని నమ్మిన సంఘము, ఇదిగో మా కనపడుతున్న క్రీస్తునే, ఆయనలాగే ఉన్నాడు అని ఇతన్ని చూసి ఇతనిలాగే మేము నడుచుకోవాలి, ఇతడు చెప్పినట్టు వినాలని ఏ సంఘం అయితే విధేయులై ఉంటారో వీళ్ళందరూ కలిసి ఆ పరమ సొలొమోనైన క్రీస్తుని వివాహం ఆడతారు. కనుక యేసుప్రభు రాబోతున్నాడు. సూచనలు నెరవేరుతున్నాయి. ఇవాళ సమయము లేదు. ఈ లోకం మీద ఇక ఆశలు వదులుకోండి. ఇంకెక్కువ కాలం ఉండదు. ఇక పునాదులు తవ్వుకొని కట్టుకోవడం అంత వృధానే. ఏదైనా ఉంటే మరి పరలోకమందు జీతం పుచ్చుకొనుటకు, మరి ఆత్మలు సంపాదించుకుంటకు మీరు మీ కష్టజీతాన్ని ఖర్చు పెట్టండి, మీ సమయాన్ని ఖర్చు పెట్టండి, మీ జ్ఞానాన్ని ఖర్చు పెట్టండి, మీ విద్యను ఖర్చు పెట్టండి, మీ కళను ఖర్చు పెట్టండి, క్రీస్తు కొరకు వాడబడండి. ఏమిలరా అనేక ఆత్మలు సంపాదించుకోండి. ఎదుగో తన ఆత్మలు అందరినీ కలిపి పరమగీతములో మాట్లాడుతున్నాడు. గిలాదు పర్వతం మీద మేకల వెంట్రుకలున్నంత ఆరోగ్యము నీకున్న ఈ సంగమా. అంటే గిలాదు పర్వతం మేకలు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో సంఘము అంత ఆరోగ్యకరమైన ఆహారము తిని బతికి ఉండాలంటే సేవకుడు వారిని పచ్చిక బయల్లో మేపాలి. ఇది నిజం, సత్యం. కనుక ఈ వాక్యము ద్వారా మీ హృదయంలో దేవుడు సత్యమును గ్రహించే మనసిచ్చి మీ హృదయాన్ని దేవుడే పరిపాలించి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రములు. ఈ రోజున మీరు మాట్లాడిన విధానమును బట్టి కృతజ్ఞతలు. సేవకుని హృదయము గిలాదు పర్వతం వలె అయ్యా ఆరోగ్యకరమైన ఆహారముతో నింపబడి, ఆ తర్వాత మరి పిల్లలకు సంఘానికి పాలిచ్చు తల్లిలాగా మరి అందరికీ ఆరోగ్యకరంగా వారికి ఆహారం పంచిపెట్టాలని మీరు మాకు నేర్పించారు. మరి ఇన్నటువంటి ప్రతి హృదయములో ఈ వాక్యం ఫలింప చేయమని, అందరి హృదయాలలో తండ్రి మీ కార్యం జరిగించుకోమని మరి చెప్పినటువంటి సేవకుని కూడా నా తండ్రి నీ కృపలో భద్రపరిచి, అయ్యా ఇంకా ముందున్న రోజుల్లో నా తండ్రి అనేక మర్మములతో నింపబడి వాడబడినట్లు సహాయం చేయమని మా అందరినీ నీ చేతికి అప్పచెప్పుకుంటూ నీ కృపలో నడిపించుమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమీన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని చిత్తం అయితే మరొక దినం కలుసుకుందాం. అంతవరకు సెలవు. ప్రైజ్ ది లార్డ్.